దీక్షలప్పుడు అందరూ ఆ దీక్షార్థులు ఒక్కొరు స్వామి లేక జనాల వల్ల స్వామిని పిలుస్తారు. స్వామి అంటే నియంత్రించుకునేవాడు. ఆ నెల రోజులు, ఆ 30 రోజులు, 21 రోజు ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తన ఇంద్రియములను నియంత్రించుకున్నారు. ఆ ఇంద్రియాల యొక్క ప్రలోభనలను వాళ్ళు నియంత్రించుకున్నారు. మనసు కొడుకుతుంది. రోడ్ మీద మందిరము వెళ్తూ ఉంటారు, సీసాలు అన్నసరికి లెక్కలు పెడతారు. ఇంకా ఎన్ని రోజులు రా, ఇంకా నెల, ఇంకా 15 రోజులు, 3, 2, 1 దీక్ష. ఆనం కొట్టుకుంటది. ఏం చేస్తారు? నియంత్రించుకోడు. లేదు కనీసం 30 రోజులన్నా నేను తాగకుండా, 30 రోజులు మాంసం తిన, 30 రోజులు ఇంట్లో పడుకోను. ఇటు ఇంట్లో పడుకుంటే మనసు ఏం చెప్తారు? కనుకనే మందిరంలో పడుకుంటా. ఎందుకు? పానం కొట్టుకున్నా కానీ ఎంత ఆకలైనా అన్నమే లేక పైన తింటా. వాస్తవంగా దీక్షలప్పుడు ఇంట్లో పడుకోకూడదు, స్త్రీని కూడా స్పర్శించకూడదు. వాళ్ళు అడవిలో జంగల్లో ఉన్న మందిరంలో పడుకోవాల్సింది. ఎందుకు? మనసు ఎంత కొట్టుకున్నా నియంత్రించుకొని ఆ దీక్ష రోజులలో వాళ్ళు మధ్య మాంసం, జీవితం, వ్యభిచారం దూరం ఉండాల్సింది. ఎందుకనే వాళ్ళు ఇంద్రియాలను నియంత్రిస్తున్నారు కాబట్టి, ఇంద్రియాల యొక్క ప్రలోభాలను వాళ్ళు నియంత్రిస్తున్నారు కాబట్టి వాళ్ళని స్వామి అంటారు. స్వామి కానీ ఇంకా పెద్ద పదం ఏంటి? గోస్వామి. గో అంటే ఇంద్రియాలు. ఎవరికైనా ఇంద్రియాలు నియంత్రించుకున్నారో వాళ్ళు స్వాములు, ఇంకా గోస్వాములు. కానీ పెద్ద రాజులు కూడా ఇటువంటి స్వాములకు వెళ్ళి ఏం చేస్తారు? అలా దండం పెడతారు. ఎందుకు అంటూ? మేము రాజులమే, కానీ మీరెవరు? మీరు మహారాజులు. సాధు సన్యాసులను మహారాజుని వాళ్ళు సంబోధిస్తారు. ఎందుకు? ఏముంది వాళ్ళకు? రాజ్యం ఉందా? ఏమైనా ఐశ్వర్యం ఉందా? ఎందుకు మహారాజులు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకున్నారు.